హలో అండి. ఈ వీడియోలో మనం టెక్స్ట్ బుక్ అన్నది అసలు చదవాలా? డిఎస్సికి అండ్ టెట్‌కి అసలు యూజ్ ఉంటదా? మ్యాథ్స్ అంటేనే మనం నార్మల్‌గా సమ్స్ చేస్తే సరిపోతుందనుకుంటాము. ఆ టెక్స్ట్ బుక్స్‌లో ఏదైనా ఉంటుందా? అసలు చదవొచ్చా? అన్న చాలా మట్టికి క్వెషన్స్ ఉంటాయి. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా, మ్యాథ్స్ వాళ్ళైనా సరే, ఎస్ఏ వాళ్ళు అలాగే ఎస్‌సిటీ వాళ్ళ కోసమని ఈ వీడియో చేశానండి. ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే సెమిస్టర్ 1 చూద్దామండి. 6th క్లాసు. ఆ టెక్స్ట్ బుక్ ఒకవేళ చదివితే ఏ విధంగా చదివితే మనకు ప్లస్ అవుతుంది, లేదంటే ఓన్లీ మనం టెక్స్ట్ బుక్‌లో ఉన్న మ్యాథ్స్ సమ్స్ చేస్తే సరిపోతుందా అన్న విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా మనం చూసినట్లయితే ఇది మనం ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నాం ముందు చూసుకోవాలండి. 2023 అండి ఇది. సెమ్ 1కి సంబంధించి 6th క్లాసు. ఇది ఎలా అంటే ముందుగా మనం చూసినట్లయితే లెసన్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకోవాలి కాబట్టి ముందు ఇక్కడ మనం చూసినట్లయితే మనకి టోటల్గా వచ్చి మనకి ఇక్కడ 6 లెసన్స్ ఉన్నాయండి. 6 లెసన్స్ పూర్ణ సంఖ్యల దాకా ఇచ్చాడు సెమ్ 1లోను. ఇక సెమ్ 2 సెమ్ 1 అండి ఇది. సో సెమ్ 2లో మిగిలిన లెసన్స్ ఇచ్చాడు రిమైనింగ్. ఫస్ట్ సెమ్ 1 చూద్దామండి. ఒక నిమిషం అండి, మీకు నా వాయిస్ బాగా స్లోగా ఉన్నట్లయితే కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూడండి. అలాగే వీడియో క్వాలిటీ కూడా కొంచెం హెచ్డీలో పెట్టుకోండి. అలాగే ఇక్కడ నేను కొన్ని ఈజీ ట్రిక్స్తో నాన్ మ్యాథ్స్ వాళ్ళ కోసం కొన్ని వీడియోస్ చేశానండి. అవన్నీ ప్లేలిస్ట్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడండి, ఆ వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉంటాయి టెట్ అండ్ డిఎస్సికి. ఇక మనం చూసినట్లయితే ఫస్ట్ లెసన్ మనం చూసుకుందాం. మన సంఖ్యలను తెలుసుకుందాం. ఈ లెసన్ మనం చూద్దామండి. టెక్స్ట్ బుక్లో ఏ విధంగా చదవాలో అన్నది ఇక్కడ పరిచయం ఇచ్చాడు మనకి. ఏ విధంగా అంటే ఎలా వచ్చింది, అసలు సంఖ్యలు అంటే ఏంటని కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాడు. మీరు కొంచెం ఒకసారి రివిజన్గా ఒకసారి చూసుకోండి, అసలు ఏమైనా ఎక్కడైనా మంచి మ్యాటర్ ఇచ్చాడేమో అని. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. పెద్ద సంఖ్యలు ఏంటి, చిన్న సంఖ్యలు ఏంటి, వాటిని కనుక్కోమనేసి పిల్లల కోసం కొంచెం కృత్యాలు ఇచ్చాడు. సో ఆ కాన్సెప్ట్ సంఖ్యల మీద ఇచ్చాడని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా సంఖ్యా వ్యవస్థ కోసం కొన్ని సమ్స్ ఇచ్చాడనమాట. చిన్న సంఖ్యలు ఏవి, పెద్ద సంఖ్యలు ఏవి అలాగని అడిగాడు. ఇక చూసినట్లయితే ఇక్కడ మనకి ప్రయత్నించండి అని కూడా కొన్ని సమ్స్ ఇచ్చాడు. ఏముందంటే ఆ సమ్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే, అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేస్తారు, టెక్స్ట్ బుక్లో ఒకసారి చూడండి. టెక్స్ట్ బుక్ అంతా ఓపెన్ చేసి ఇలా ఉన్న ప్రతి కాన్సెప్ట్ చూడండి. టెక్స్ట్ బుక్స్లో అసలు ఏముందో ఏంటో అనేసి. ఇక్కడ ఆరోహణ అవరోహణ క్రమాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. అతి చిన్న సంఖ్య అంటే ఏంటి, అతి పెద్ద సంఖ్య అంటే ఏంటి, అది ఎట్లా ఉంటుంది అనేసి ఎక్సెట్రా ఆ విషయాలన్నీ ఇందులో చూపాడనమాట. ఇంకా అంకెలను తారుమారు చేయడం అనేసి కొన్ని ఇచ్చాడండి, పిల్లలు చేసే విధంగా కొంచెం యాక్టివిటీస్ క్లాస్లో చేసేటట్టుగా. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడండి కాన్సెప్ట్ వచ్చి అతిపెద్ద సంఖ్య, రెండు అంకెల సంఖ్య వచ్చి మనకి 99 అండి. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివి కొన్ని పాయింట్స్ అనమాట. 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏమిటి, 2 అంకెల అతిపెద్ద సంఖ్య ఏమిటి కూడా మన టెట్లో అడిగాడు ప్రీవియస్ ఇయర్లో. సో అవన్నీ కొంచెం ఒకసారి చూసినట్లయితే మీకు చదివినట్టు ఉంటుంది. మళ్ళీ మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఈజీగా చేయగలరు. ఇంకా ఇక్కడ స్థాన విలువల కోసం ఇచ్చాడండి. అలాగే విస్తరణ రూపం ఏ విధంగా రాయాలి, ఇప్పుడు 20,000 ఉన్నా లేకపోతే 26,000 ఉన్నా ఏ విధంగా రాస్తాము అనేసి ఆ విధానం కూడా ఇచ్చాడు. అది కూడా ఒకసారి చూసేయండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. ఒకసారి టెక్స్ట్ బుక్ అంతా చదివినట్లయితే మీకు మ్యాథ్స్ మీద కొంచెం భయం పోతుంది. తర్వాత మీరు ఒక సార్నో లేకపోతే ఒక గైడ్నో దేన్నైనా ఫాలో అయినట్లయితే మీరు ఈజీగా మ్యాథ్స్లో మంచి స్కోర్ చేయగలరు. ఇంకా ఈ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మనం ఇంకా పెద్ద సంఖ్యలు అంటే ఏమిటి అనేసి ఇచ్చాడు. ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. ఒక 100 అంటే ఇక్కడ 10 పదులు అనేసి ఈక్వల్ అని చూపించాడు. ఇలాంటివి అడుగుతాడండి ఎగ్జామ్స్లో, మనకు కన్ఫ్యూషన్గా ఉంటుందని. సో ఇవి మనం టెట్ అండ్ డిఎస్సి రాసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే 1 కోటి అంటే 100 లక్షలు అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూడండి, అలాగే ప్రయత్నించండి. సమ్స్ చేసినట్లయితే మీకు ఇంకా గ్రిప్ వస్తుందండి మ్యాథ్స్ మీద. ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ మళ్ళీ పెద్ద సంఖ్యలను చదవడానికి మళ్ళీ రాయడానికి సహాయపడే సాధనం అనేసి ఇచ్చాడు. ఇక్కడ విస్తరణ రూపం అనేసి. సో అది పర్టికులర్ ఇచ్చాడు, ఈజీగా ఉంటుందని పిల్లల కోసం. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ నెక్స్ట్ పేజీలో ఇక్కడ హిందూ సంఖ్యామానం అలాగే అంతర్జాతీయ సంఖ్యామానం ఇంట్రడ్యూస్ చేశాడండి. ఇక్కడ హిందూ సంఖ్యామానం అంటే మనం వాడేదన్నమాట. మనం ఒకట్లు, పదులు, వందలు, వేలు, లక్షలు అలా కోట్లుగా ఉపయోగిస్తాం కదండి, అదనమాట హిందూ సంఖ్యామానము. ఆ విషయం ఇక్కడ రాశాడనమాట. మీరు ఒకసారి చదవండి, టెక్స్ట్ బుక్లో ఒకసారి చదివినట్లయితే మీకు అర్థమవుతుంది ఏంటో. తర్వాత అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ వచ్చేసి మనకి ఇక్కడ ముందు వేలు, తర్వాత మిలియన్స్ ఉంటాయన్నమాట. తర్వాత మనం ఇక్కడ 3 డిజిట్స్ తీసుకుంటామండి. కొంచెం అవగాహన ఇక్కడ ఇచ్చారు చూడండి. ఉదాహరణకి 50, 801, అలాగే 592. వాళ్ళలా అంటే మిలియన్స్లో కొలుస్తారు, మన లక్షలు అంటాము. సో అది డిఫరెన్స్. ఇంకా ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ పేజీలో
ఇక్కడ ప్రయత్నించినని కొన్ని సమ్స్ ఇచ్చాడండి. అవి తర్వాత ఏమో అభ్యాసనాలు ఇదిగోండి ఇలా ఈ విధంగా ఇస్తాడనమాట. 1,00,000 అంటే ఎన్ని 10,000 అనేసి కింద ఆప్షన్స్ ఇచ్చేస్తాడు మనకు కన్ఫ్యూషన్ చేయడానికి. ఆ విధంగా ఉందండి టెక్స్ట్ బుక్ మొత్తం. ఒకసారి మీరు రివిజన్ చేసేయండి, ఒకసారి చూసేయండి టెక్స్ట్ బుక్ మొత్తం. అసలు ఎక్కడ ఏముందో అన్నది తెలిస్తేనే కదండి మనకు తెలుస్తుంది. ఇలా ఈ విధంగా అండి ఇలా టెక్స్ట్ బుక్ అంతా ఒకసారి మీరు చూసేసారంటే ఎక్కడే కాన్సెప్ట్ ఇచ్చాడు, అసలు ఉదాహరణగా ఏమి ఇచ్చాడు, అలాగే అభ్యాసాల్లో ఏమి ఇచ్చాడు, ప్రయత్నించడంలో ఏమి ఇచ్చాడు అన్నది మీరు ఒకసారి ప్రాక్టీస్ అయినట్ల టెక్స్ట్ బుక్ని మీరు సొంతంగా ప్రిపేర్ అవ్వండి ఒకసారి. తర్వాత మీరు ఒక ఫ్యాకల్టీని తీసుకుందరు. ఇక మనం 6th క్లాస్ చూసాం కానీ ఇంకా హయ్యర్ సెక్షన్ మనకు న్యూగా వచ్చిన 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ కూడా ఒకసారి చూసేద్దామండి. ఇక మనం 9th క్లాస్ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి టెక్స్ట్ బుక్ వచ్చేసి మనకు సెమ్ 1 అలాగే సెమ్ 2 ఉంది. ఇక చూసినట్లయితే ఇది కూడా 2023లో ప్రింట్అవుట్ అయినది నేను తీసుకున్నాను. సో 2023 ఉందో లేకపోతే ఎప్పుడు ఉందో చూసుకోవాలి. సెమ్ 1 అండి ఇది 2023 అండి పబ్లిష్ అయిందంట. ఫస్ట్ పబ్లిష్డ్ అని ఇచ్చాడు ఇక్కడ 2023. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎన్ని లెసన్స్ ఉన్నాయి ఈ 9th క్లాస్లో సెమ్ 1లో అంటే మనకి టోటల్గా 6 ఇచ్చాడండి. సెమ్ 2లో మిగిలిన రిమైనింగ్ లెసన్స్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే మనం గణితంలోని నిరూపణాలు అనేసి లాస్ట్ ఒక అనుబంధం అని ఇచ్చాడు. అలాగే కొన్ని ఆప్షన్స్కి జవాబులు కూడా ఇచ్చాడు అనమాట లాస్ట్లో. ఇక మనం ఫస్ట్ లెసన్ చూసినట్లయితే సంఖ్యామానం అండి. సంఖ్యామానంలో వచ్చి ముందుగా సంఖ్యారేఖ కోసం కొంచెం వివరించాడు. ఆ సంఖ్యారేఖ మీద కొన్ని సమ్స్ ఇచ్చాడు, అలాగే కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చాడండి. అలాగే ఒక సైంటిస్ట్ కోసం కూడా ఇక్కడ మన శాస్త్రవేత్త కోసం కూడా ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ ఉదాహరణలు అనేసి ఉదాహరణ 1 అలాగే 2 అని ఇచ్చాడు. కొంచెం అవి కూడా మనం ప్రాక్టీస్ అవ్వచ్చు. అలాగే అభ్యాసం ఇచ్చాడు. కింద కర్ణీయ సంఖ్యల కోసం ఒక సైంటిస్ట్ని మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాడు అనమాట, పైథాగరస్ని. సో ఈయన ఏం చెప్పాడంటే అకర్ణీయం కాని సంఖ్యలు అంటే కర్ణీయ సంఖ్యలను ఫస్ట్ మొదటిగా కనుగొన్న వారు ఎవరంటే అకర్ణీయ కాని సంఖ్యలని ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాడు. సో పైథాగరస్ గారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడంటే 400 BCలో అనమాట. అలాగే √2 అనేది కర్ణీయ సంఖ్య. అలాగా ప్రతి పాయింట్ మనం చదివినట్లయితే మనకి గుర్తుంటుంది అనమాట. ఒకసారి మనం రివిజన్ చేసుకోవాలండి టెక్స్ట్ బుక్స్. ఇక్కడ చూసినట్లయితే మనం కాంటర్ గారు అనేసి 2 సైంటిస్టుల కోసం ఇక్కడ ఇచ్చాడు, శాస్త్రవేత్తల కోసం. గణిత శాస్త్రవేత్తలు జర్మన్కి సంబంధించిన వాళ్ళంట. వాళ్ళు ఏ విధంగా చెప్పారు గణితానికి వాళ్ళ కోసం కూడా ఒకసారి చూసేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఇక అలా చూసినట్లయితే ఇక్కడ అభ్యాసనాలు ఇచ్చాడండి. ఏముందో ఒకసారి మన కాన్సెప్ట్ చదివి అక్కడ ఉన్నాయి కొంచెం ప్రాక్టీస్ అంటే మనం నాన్ మ్యాథ్స్ వాళ్ళమైనా సరే ఒకసారి టెక్స్ట్ బుక్ తీసి ఒకసారి ఆ సమ్స్ మనం ట్రై చేద్దాం. వస్తాయండి, లేదంటే ఒకసారి ఎవరినైనా మనం తీసుకుంటాం కాబట్టి ఆయన చూసుకోవచ్చు. ముందుగా అయితే ఇలాంటి పాయింట్స్ అలా చూసుకోవాలి. ఇక్కడైతే గ్రీకు మేధావి అనేసి ఆర్కిమెడిస్ గారి కోసం పై యొక్క దశాంశ విస్తీర్ణంలో అంకెలను గణించిన మొదటి వ్యక్తి అనమాట. ఈయన విస్తీర్ణంలో అంకెలను గణించిన మొదటి వ్యక్తి అనమాట. సో ఇలాంటి పాయింట్స్ అలా మీరు ఒకసారి చూడాలండి. ఇలా టెక్స్ట్ బుక్లో మన 9th క్లాస్ హయ్యర్ సెక్షన్లో ఇచ్చాడు కాబట్టి ఒకసారి టెక్స్ట్ బుక్ మన అన్ని టెక్స్ట్ బుక్స్తో పాటుగా ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లు కూడా ఒక్కసారి చూసినట్లయితే మనం ఈజీగా ఉంటుంది. ఎస్ఏ వాళ్ళతో పాటు ఎస్జిటి వాళ్ళకి కూడా ఒకసారి చదివేసినట్లయితే మనకు కంప్లీట్ అయినట్టు ఉంటుంది. అలాగే మనం తర్వాత నెక్స్ట్ ఒకసారి తీసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చూసినట్లు నెక్స్ట్ లెసన్ బహుపదులండి. చూడండి ఒక లెసన్కి వచ్చి 9th క్లాస్ ఫస్ట్ లెసన్ ఎన్ని పేజీలు ఉందో సో అన్ని సమ్స్ ఉంటాయండి. సో ఒకసారి మీ టెక్స్ట్ బుక్ చూసేసి తర్వాత మీరు ఒకసారిని తీసుకొని కాన్సెప్ట్ బేస్డ్గా ప్రిపేర్ అవ్వండి. ఏ కాన్సెప్ట్కి ఏసారి అంటే ఇప్పుడు సంఖ్యామానం ఉందండి. సంఖ్యామానం అంటే మొత్తం నెంబర్ సిస్టమ్ మీద ఆల్ క్లాసెస్కి మనం తీసుకున్న ఫ్యాకల్టీ అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా చెప్పేస్తుంటారు. సో ఆయన మనం తర్వాత ముందు మన టెక్స్ట్ బుక్ చదివేసి నెక్స్ట్ ఆయన దగ్గర తీసుకోవడం బెటర్ అని నేను ఆ విధంగా తీసుకుంటున్నాను. నేను ఆల్సో మీలాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్నే. సో ఈ విధంగా ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు డిఎస్సి ఏపీడిఎస్సి ఇంకా టైం ఉంది కాబట్టి ముందుగా మరి టెక్స్ట్ బుక్ ఒకసారి చూసేసి నెక్స్ట్ మీరు ఏం నచ్చిన ఫ్యాకల్టీ యూట్యూబ్లో అయినా లేదంటే మీరు ఆన్లైన్లో మీరు పర్చేస్ చేసినా మీ ఇష్టం. అది మీకు ఎవరిది బాగా కాన్సెప్ట్ బాగుందంటే వాళ్ళది ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా చేసినట్లయితే ప్లస్ అనేసి నేను టెక్స్ట్ బుక్స్కి ప్లస్ ఇలా ప్రిపరేషన్కి పెట్టానండి వీడియో. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్లయితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మ్యాథ్స్ మీద కొన్ని ఈజీ ట్రిక్స్తో కొన్ని వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ చూడండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళే, మ్యాథ్స్ వచ్చిన వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు, రాని వాళ్ళ కోసం అంటే నాన్ మ్యాథ్స్ అని భయపడే వాళ్ళ కోసమే చెప్తున్నానండి. సో ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి. ఈజీగా ఏ ప్రాసెస్లో చేశానో అవి కూడా మీకు టెట్కి ఇప్పుడు రాబోయే టెట్కి మీకు చాలా యూజ్ అవుతాయని చేసి పెట్టాను. ఇక నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్ టెట్ మ్యాథ్స్కి ఏ బిట్స్ అడిగాడు వాటిని చేద్దాం అనుకుంటున్నాను. కింద మీకు అవి చేస్తే బెటరా కాదో నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందో లేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి. ఇక మీకు వీడియో యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. బాగా ప్రిపేర్ అవ్వండి. ఇలా టెక్స్ట్ బుక్స్ ఒకసారి చదివేసి తర్వాత ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.